ఉన్నాడు. అదే సామెతల గ్రంథంలో మనం చూస్తే సంతోషపడే వారి ఇంటికి వెళ్ళుట కంటే దుఃఖించు వారి ఇంటికి వెళ్ళుట మంచిదంటూ ఉన్నాడు. చూడండి, ఎందుకు దుఃఖించేటువంటి వారు అంటే వాళ్లకు ఆ మరణ దినము ఆ రోజే కదా, మళ్ళా మనతో కలిసి ఉండేటువంటి విషయం ఉండదు. కాబట్టి దుఃఖించేటువంటి వారి ఇంటికి వెళ్ళుట మంచిది అంటున్నాడు. అలాగే ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలు అంటూ ఉన్నాడు. కాబట్టి మరణం అనేది తప్పదు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు మరణం అనేది తప్పదు. కానీ ప్రభు యేసునందు మనకు నిత్య జీవము ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు నిరంతరము నిలుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. శరీరానుసారంగా మనం మరణించవచ్చు, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని యొద్దకు వెళ్తుంది. దేవుని యొద్దకు వెళ్తుంది. మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మన మధ్యలో ఇంతకాలం జీవించిన నతానేలు గారు ఈరోజు మనం ప్రభునందు నిద్రించి ఉన్నాడు. ఆయన ఆత్మకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును కలగజేయాలని మనం ఏం చేయాలా? దేవునికి ప్రార్థన చేయాలా. అంతే, మనం చేయాల్సిందే అదే. మనం బాధపడకూడదు. మా భర్త చనిపోయినాడు, ఆయమ్మ ఏడవడము, కుమారులు మా తండ్రి చనిపోయాడని వాళ్ళు ఏడవడము, కుమార్తె ఏడవడము, బంధుమిత్రులు ఏడవడం, ఇవన్నీ కూడా సరికాదు. ఏడవకూడదు. మనం సంతోషపడాలా. ఎందుకంటే ప్రభునందు నిద్రించి ఉన్నాడు, మా నాయన మా తండ్రి ప్రభునందు నిద్రించి ఉన్నాడని మనం సంతోషపడాలా. కాబట్టి మనము ఈ లోకం మనకు అశాశ్వతము కాబట్టి పరలోకమే శాశ్వతం. కాబట్టి పరలోకములో స్థానాన్ని సంపాదించుకోవడానికి మనము ప్రయత్నము చేయాలి. కాబట్టి ఇక్కడ వయస్సు మనం చూసినట్టు, జీవితకాల పరిమాణం చూసినట్టయితే రాను తగ్గిపోతూ వస్తూ ఉంది. చూడండి, మెతూషెల దినములన్నీ 969 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందాను. అలాగే నోవహు చూస్తే 500 ఏండ్లు గలవాడే షేమును, హామును, యాపేతును కనేను. నోవహు 500 ఏళ్ళు బతికినాడంట నోవహు. చూడండి, అలాగే నరులు భూమి మీద విస్తరించారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీల వివాహము చేసుకునిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను. అప్పుడు 120 ఏళ్ళకు వచ్చింది, తగ్గిపోతూ వస్తూ ఉంది. 120 నుంచి ఇప్పుడు ఎంతకు వచ్చింది? నరుని యొక్క ఆయుష్ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, మహా అంటే 80 సంవత్సరాలు. ఈయనకు వయస్సు ఎంత అండి? 85 పైన. కాబట్టి అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ మనం చూస్తే నరుని యొక్క ఆయుష్ను మనం లెక్కించలేం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు మరుక్షణం ఏమైపోతారో కూడా మనకు తెలియదు. కాబట్టి నీటి మీద బుడగ లాంటిది మన యొక్క జీవితం. కాబట్టి నరులారా రండని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నరులారా రండి, నా దగ్గరికి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైనా దేవుని యొద్దకు వెళ్ళవలసిందే. కాబట్టి ఈ లోకంలో దేవుడు మనకు ఈ ఆయుష్ను, ఈ జీవితాన్ని ఇచ్చినప్పుడు ఈ జీవితానికి మనము సార్థకత చేసుకోవాలి. ఎందుకు దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించాడు అనేది మనం గ్రహించుకోవాలి. ఊరికి వచ్చినాం, పుట్టినాము, బ్రతికినాము, పోయినామంటే కాదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే మనం వెళ్ళిపోవాలి. మనం ఒక తీర్మానం చేసుకోవాలి, దేవా నీ చిత్తాన్ని నెరవేర్చకుండా నన్ను మరణానికి అప్పగించొద్దు అనేటువంటి తీర్మానం మనం చేసుకోవాలి. ఆయన చిత్తానుసారం మనం బ్రతకాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలి. కాబట్టి మనము కూడా ఈ లోకములో మనము మానవుడు అనేవాడు తప్పులు చేస్తాడు. పాపం చేయని వాడు ఎవరు కూడా లేరు. ఒక యేసుక్రీస్తు ప్రభువుల వారు తప్పితే మిగతా అందరూ కూడా పాపం చేసిన వారే. నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనందరం కూడా పాపం చేసిన వారమే. అయితే దేవుడు మన ఎడల ప్రేమను చూపి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కొరకై ఈ లోకానికి పంపించాడు.
మనందరి పాప భారమును ఆయన యొక్క భుజం మీద మోపాడు. ఆయనకి ఏమన్నా అవసరమో చెప్పండి? నేను చేసిన పాపాన్ని నేనే శిక్ష అనుభవించాలా, మీరు చేసిన పాపాన్ని మీరు శిక్ష అనుభవించాలా? కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి పాపములను ఆయన యొక్క భుజముల మీద వేసుకొని ఏం చేశాడు? పాప విమోచన కలగజేశాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచును. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు అని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి జీవించేటువంటి వారముగా మనం ఉండాలి. కాబట్టి ఈ లోకములో ఎవరి మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు. నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి మనము దేవుని నమ్ముకోవాలి. దేవుడే మన దిక్కు, మనకు సహాయకర్త ఆయనే, మన రక్షకుడు ఆయనే, మన సహాయకర్త ఆయనే. నీకు ఏ సమస్య వచ్చినా కూడా నువ్వేం చేయాలా? దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మనుషులకు చెప్పినావనుకో వాళ్ళు ఎగతాళి చేయొచ్చు, హేళన చేయొచ్చు. నీ పరిస్థితులను చూసి అప్పుడప్పుడు నిన్ను ఓదార్చి నువ్వు వెళ్ళిన తర్వాత నవ్వుకోవచ్చు, హేళనగా మాట్లాడుకోవచ్చు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నీ సమస్యను చూసి, నీ కన్నీటిని చూసి దాటిపోయేటువంటి వాడు కాదు మన దేవుడు. నమ్మదగిన దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. కాబట్టి మనకు ఏ శిక్షా విధులు కలగజేయలేదు. మన శిక్షనంతటిని తొలగించాడు, మన శాపము నుండి మనల్ని విముక్తుల్ని చేశాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఏం చేయాలా? దేవుని చిత్తానుసారంగా మనము నడవాలి. ఆయనకి ఇష్టానుసారంగా మనం నడిచేటువంటి వారంలాగా మనం ఉండాలి. ఇక్కడ ఆదాము కూడా చూసినట్లయితే 530 సంవత్సరాలు బ్రతికినట్లుగా మనం చూస్తాం. కాబట్టి రాను రాను ఏమైపోతుందంటే దినాలు తరిగిపోతూ ఉన్నాయి. మానవుని యొక్క ఆయుష్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి నేడే రక్షణ దినంగా భావించి మనం ఏం చేయాలా? సిద్ధపాటు కలిగి ఉండాలా. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో తప్పకుండా వస్తాడు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఎత్తబడే సంఘములో మనం ఉండాలా. బుద్ధిగల కన్యకల్లాగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలా. సిద్ధపాటు అంటే ఎలాగ సిద్ధపాటు? మారు మనసు పొందుకోవాలా, బాప్తిసం తీసుకోవాలా, రక్షింపబడాలా, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవాలా. బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అంటే దేవుని యొక్క మాటలు వినాలా, ఆయన యొక్క ఆజ్ఞలను విన్న నీవు ఏం చేయాలా? గైకోనాలా, మరలా గైకోనాలా. కేవలం వింటే కాదు, వాటిని ఆచరించాలా. చాలామంది ఉత్తుత్వ మాటలు చెప్తా ఉంటారు, అది చేస్తా ఇది చేస్తా అని చెప్తారు, కానీ చేతల్లో అయితే సూపరు. కానీ మనం అలాగ ఉండకూడదు. మనం ఏదైతే మాట్లాడతామో ఆ మాట కట్టుబడి ఉండాలా. మనకు ఆ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క మాటలను మనం ఏం చేయాలా? విన్నటువంటి నీవు గైకొనుట మంచిది, గైకొనాలి. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాటలను అనుసరించి మనం నడుచుకుంటామో అప్పుడు మనము దేవునికి ఇష్టకరంగా ఉన్నటువంటి వారం అవుతాము. దేవునికి ఇష్టమైనటువంటి వాడు ఎలా? దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నప్పుడు దేవుడు మనకు సకల ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఈరోజు ఈ రీతిగా కూడుకున్నామంటే ఆ నతానయేలు గారి యొక్క మరణ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనందరి పాపం నిమిత్తమై ఆ కలవరి శిలువలో యేసు ప్రభుల వారు మరణించారు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన మృత్యుంజయుడుగా లేచి ఉన్నాడు. అంటే మరణాన్ని జయించి ఆయన మరణం మీద మనకు విజయాన్ని ఇచ్చాడు. ఈ లోకములో మనకు శరీర మరణమే ఉంది, ఆత్మ మరణము లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ మరణం మీద విజయాన్ని ఇచ్చాడు కాబట్టి మనం భయపడకూడదు. మరణానికి మనము భయపడకూడదు. నేను చనిపోయినా సరే, నేను మరణించినా సరే మరలా నా దేవుని యొద్దకు వెళ్తాను అన్నటువంటి ధైర్యం, నిరీక్షణతో మనము ఈ లోకంలో జీవించే వారముగా ఉండాలి. అలాగే మనతో పాటు మన బంధువులను, మన స్నేహితులను, మన రక్త సంబంధికులు అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞలలో మనం నడిపించేటువంటి వారముగా ఉండాలి.
శిష్యులుగా తయారు చేయాలా. మనం ఊరికి ఉంటే సరిపోదు, ఆయన పని చేయాలా. పని చేయనీకి వచ్చినాం ఈ లోకానికి. మన సొంత పనులు, మన వ్యాపారాలు, మన అవి చేసుకొని కాదు ఈ లోకంలో వచ్చింది. ఇది కేవలం జీవన వ్యాపారం మాత్రమే, నువ్వు బ్రతకడానికి మాత్రమే. కానీ ఎప్పుడు నీవు బ్రతకడానికే నువ్వు చేసుకుంటే ఎప్పుడు నువ్వు దేవుని పని చేసేది? దేవుని పని చేయాలి. దేవుని పని అంటే ఏంది? దేవుని యొక్క మాటలను ఇతరులకు తెలియజేయాలి, సువార్తను ప్రకటించాలి, సమస్యల్లో ఉన్నటువంటి వారిని ఓదార్చాలి, చేతనైతే నువ్వు సహాయం చేయాలి. ఒకరిని బాధ పెట్టకూడదు, ఒకరిని మోసం చేయకూడదు, మన ద్వారా ఒకరు నష్టపోకూడదు. మనం నష్టపోయినా కూడా ఇతరులకు ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. వాడు నాకు కీడు చేసినాడు, నేను చేస్తా అంటే అది కాదు, అది దేవుని లక్షణం కాదు. ప్రతి కీడు చేయవద్దు, కానీ మేలునే చేయాలని అది దేవుని లక్షణం. కాబట్టి మానవుడుగా ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే కోరికలు ఉన్నాయో, శరీర బలహీనతలు ఉన్నాయో, వాటన్నిటిని మనం ఏం చేసుకోవాలా? తీసివేసుకోవాలి. ఆత్మఫలాన్ని ఫలించాలి. గలతీ 5:22 ప్రకారం మనం చూస్తే ఆత్మఫలమునకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి మనకు. ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9 రకాలైనటువంటి ఆత్మఫలములకు సంబంధించిన లక్షణాలు మనం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ కూడిక ద్వారా మనం నేర్చుకున్నది ఏమిటంటే, నరుని యొక్క ఆయుష్ ఏమైపోయింది? నీటి మీద బుడగ లాంటిది, నీటి ఆవిరి లాంటిది, రాలిపోయే పువ్వు లాంటిది, గడ్డి పువ్వు లాంటిది అనేది మనము తెలుసుకొని ఈ లోకంలో దేవునికి ఇష్టకరంగా జీవించాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఈ కూడిక ద్వారా మనము కూడా ఆ దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉంటూ దేవుని యొద్దకు మన ఆత్మలను అప్పగించే వారము ఉండాలని దేవుడు ఈ మాటల ద్వారా మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అందరికీ వందనాలు.